హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్స్తా. క్యారెట్ హల్వాని ఇంత ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే క్యారెట్లని నీట్గా కడిగి తురుముకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నెయ్యిలో అయితే దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ముక్కుల్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా తరిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని అదే ముక్కుల్లో వేసి వేయించుతూ ఉండాలి. క్యారెట్ తురుములో తడిపోయే వరకు అయితే నెయ్యిలో వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా వేడి చేసిన పాలని క్యారెట్ తురుములో పోసుకొని కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే క్యారెట్ని ఉడకనివ్వాలి. క్యారెట్ ఉడికిన తర్వాత క్యారెట్లో మనకు స్వీట్ సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. క్యారెట్లో షుగర్ వేసిన తర్వాత వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మనం ముందుగా వేసుకున్న నెయ్యి తేలే వరకు అయితే క్యారెట్ని ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది. దీన్ని అయితే ఇంకా గిన్నెలో వేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. హెల్త్కి హెల్త్, వాళ్ళకు స్నాక్స్కి బదులు ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ చేసిస్తే ఆరోగ్యానికి మంచిది. నా స్టైల్లో అయితే క్యారెట్ హల్వా ఇలా చేశాను. మరి మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి.